తికమక పెట్టే అమాయకత్వం చకచకలాడే వేగం అలాగా ఉంటా ఇలాగ ఉంటా ఆకతాయిలం మేము. చెప్పేది అర్థమైంది చెప్పరా? అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో. సత్యం పలికే హరిచంద్రులం, సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేరా కష్టం, పరముక్కు సూటిగా ఉన్నది చెప్తాం, నచ్చకుంటే మీ కర్మం. మన కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్. Yes, మేమే ఇండియన్స్. హ్యాపీ రిపబ్లిక్ డే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కాజలం చేతి ఓన్లీ ఆన్ మస్త్ టైం పాస్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వాళ్ళ మస్తు టైం పాస్ లో కాజల్ ఇంకా చేతు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అండ్ రిపబ్లిక్ డే గురించి చాలా విషయాలు చెప్పబోతున్నారు, తెలుసుకోబోతున్నారు. ఇవన్నీ జరగాలంటే ముందు కాజల్ ఇంకా చేతు కూర్చోవాలి. సో లెట్స్ స్టార్ట్ అవర్ మస్త్ టైం పాస్. హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. 1950లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్లా రాశారనమాట. అండ్ మనకి ఎలాంటి రైట్స్ ఉండాలి అనేవి కూడా, ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా మనకి రాసేసారనమాట. దీని గురించే మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఓ మై గాడ్, ఎంత తెలుసా కాజల్ చిట్టు బుర్రకి. ఎగ్జాక్ట్లీ, షో ముందు ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చిందో టకటక చెప్పేసింది ఎక్కడ తప్పులైతే అనేసి. అట్లాగా ఇవాళ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మన మస్తు టైం పాస్ లో స్టార్ట్ అవుతున్నాయి. రిపబ్లిక్ డే అనగానే నాకు టకటక గుర్తొచ్చేది స్కూల్ ఫ్లాగ్ హోస్టింగ్, చాక్లెట్స్, పర్ఫార్మెన్సెస్ అండ్ అసెంబ్లీలో ఖచ్చితంగా వైట్ అండ్ వైట్ వేసుకొచ్చి ఇట్లా బ్యాచ్ పెట్టుకొని చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే పంచి పెడితే తీసుకొని వెళ్ళిపోవడం. ఇవే నాకు టకటక గుర్తొస్తాయి రిపబ్లిక్ డే అనగానే. కానీ నాకు మాత్రం రిపబ్లిక్ డే అనగానే ఇంకా చాలా గుర్తొస్తాయి. మీకు కూడా ఇంకా చాలా చాలా గుర్తొచ్చుంటాయి. చేతు చెప్పిన వాటికి మీరు చాలా కనెక్ట్ అయి ఉంటారు. అండ్ నేను చెప్పబోయే వాటికి కూడా మీరు ఇంకా బాగా కనెక్ట్ అవ్వబోతున్నారు. మరి అసలు ఏం గుర్తొస్తాయి మీకు? ఇవన్నీ మీకు గుర్తొస్తే అట్లా ఆలోచించుకుని మైండ్ లో పెట్టుకోవడం కాకుండా మన ఫేస్బుక్ మస్తు టైం పాస్ పేజ్ ఉంది కదా, దాన్ని లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. మరి మనం షో స్టార్ట్ చేసేది ఒక సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో కాబట్టి ఫస్ట్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసేద్దాం. ఆ తర్వాత చెప్తారు నాకు రిపబ్లిక్ డే అనగానే, ఇండిపెండెన్స్ డే అనగానే ఏమేమి గుర్తొస్తాయో. సో ఫస్ట్ మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసిన వాళ్ళకి కాల్ చేసేద్దాం. ఇండిపెండెన్స్ ఎందుకు గుర్తొస్తుంది? కండిషన్స్ అప్లై ఏదో ఒకటి అప్లై చేస్తావా? అంటే చేతో రిపబ్లిక్ డేకి ఏం చేస్తారో ఇండిపెండెన్స్ డే కూడా అదే చేస్తారు కదా. ఎందుకు చేస్తారు? అలా చేయరు. ఓకే, ఇండిపెండెన్స్ డే కి సెపరేట్ గా చేస్తారు, రిపబ్లిక్ డే కి సెపరేట్ చేస్తారు. ఇండిపెండెన్స్ డే August 15th, రిపబ్లిక్ డే January 26, కానీ రెండిటికి ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు కదా. ఇంకా చాలా విషయాలు కూడా ఫ్లాగ్ హాయిస్ట్ కూడా చేస్తారు కదా. ఎందులో చేస్తారు ఫ్లాగ్ హాయిస్ట్? గాంధీ జయంతి ఫ్లాగ్ హాయిస్ట్ స్కూల్లో. హలో, హాయ్ అండి, నమస్తే అండి, బాగున్నారా? హలో హలో, బాగున్నారా? హలో, మీ పేరు తెలుసుకోవచ్చా? నమస్తే. అసలు ఏం మాట్లాడకుండానే పెట్టేసారు. ఇంకొకసారి కాల్ చేద్దాం. కాల్ చేసి ఇంకొంచెం ఆట పట్టించాక అప్పుడు రివీల్ చేద్దాం. దట్ వీఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్. అసలు సంస్కారం అనేది లేదా వీళ్ళెవరికి? ఎందుకుంటుంది చేతు? నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు కదా. తెలియని వాళ్ళు నమస్కారం పెట్టినా నమస్కారం పెట్టకూడదు, అదే ఆడపిల్లల సంస్కారం. వా 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 ఏమన్నా చెప్పానా? ఏం చెప్పావు? ఏమన్నా చెప్పానా? ఏం చెప్పావు? మేడం నమస్తే. మేడం హలో, ఎవరు? మేడం నమస్తే. మేడం
మేడం నమస్తే మేడం. మేము గణతంత్ర దినోత్సవానికి శుభాకాంక్షలు చెప్పడానికి కాల్ చేశాం మేడం. చాక్లెట్స్ ఇస్తున్నాం మేడం. మీకు రిపబ్లిక్ డే కి స్పెషల్ ఆఫర్ మేడం. కావాలా మేడం? ఫ్రీగా చాక్లెట్స్ ఇస్తున్నాం మేడం మేము మీకు. ఎన్ని కావాలి మేడం? ప్యాకెట్స్ మేము కొరియర్ చేస్తాం మేడం. మీ మాకు అడ్రస్ అవసరం చెప్తారా? లేదు. ఆ? మాకు అవసరం లేదండి. మీకు అవసరం లేకపోయినా ఒక ఇండియన్ గా మా బాధ్యత అండి. ఒక దేశభక్తి ఉన్న పౌరుడిగా పౌరురాలుగా మేము చాక్లెట్స్ పంపిస్తాం మేడం మీకు. ఎందుకంటే వీ లవ్ ఇండియా. జై హింద్. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. ఓ ఏంటి అర్థమైపోయింది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామో? ఎస్ వి కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. yes. అవునవును. అయ్యో మీ పేరేంటండి? నా పేరు శ్రావణి. పావని. ఎక్కడి నుంచి పావని? హైదరాబాద్. హైదరాబాద్ ఏరియా. మా ఐషా కూడా. ఓకే పావనియా శ్రావణి అని పేరు? పావని. శ్రావణి చెవిటి మేడం. ఎవరు చెవిటి వాళ్ళు అర్థం. హలో శ్రావణి గారు, మేము రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మస్తు టైం పాస్ లో. సో రిపబ్లిక్ డే అనగానే మీకు ఏం గుర్తొస్తుందో టక చెప్పేసేయండి. హ్యాపీ రిపబ్లిక్ డే మీకు ముందుగా. మేం సెలబ్రేట్ చేసుకోవడం మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి రిపబ్లిక్ డే అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? జెండా, చాక్లెట్లు. మాటలు రావట్లేదా? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మరి జై బోలో భారత్ మాతాకి. కాజల్ నీ చెవిటి మాలకు నిజంగా నమస్కారమే. జెండా చాక్లెట్లు అందే మాటలు రావట్లేదు కాదే. జెండా చాక్లెట్ల తర్వాత ఇంకేం గుర్తొస్తుంది రిపబ్లిక్ డే అనగానే మీకు? సూపర్. ఓకే అవన్నీ గుర్తొస్తుంటాయి తప్పకుండా. మనం అందరం రిపబ్లిక్ డే అలాగే సెలబ్రేట్ చేసుకుందాం శ్రావణి గారు. ఓకేనా? ఉంటాం. మళ్ళీ ఎవరికైనా ఏమైనా చెప్పాలా? ఏం లేదు, అందరికీ అందరికీ మా శ్రావణి గారు తరపించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. బై బై శ్రావణి గారు. బాయ్ శ్రావణి. బాయ్. మరి కాసేపులో చెప్తా అని చెప్పినావు కదా? ఎస్ రిపబ్లిక్ డే అనగానే నాకు గుర్తొచ్చేది పేట్రియాటిక్ సాంగ్స్. రిపబ్లిక్ డే కానివ్వండి, ఇండిపెండెన్స్ డే కానివ్వండి, నాకు మాత్రం పేట్రియాటిక్ సాంగ్స్ గుర్తొస్తాయి. ఎందుకంటే నేను బాగా పాడతాను కాబట్టి మా స్కూల్లో నన్ను నించోబెట్టి పాడించేవాళ్ళు అనమాట. సా నీ దా ఒక పాట వేసుకు పేట్రియాటిక్ సాంగ్ కాదు అది. కాదు పాటలు పాడుతావు నువ్వు అని చెప్పావు కదా, బాగా పాడతావు కదా. నేను స్వరం అందించాను, నువ్వు పాట వేసుకో. స్వరంలో ఏ పాట ఉందో నువ్వే పాడు ఒకసారి. కాదు పేట్రియాటిక్ సాంగ్ పాడు కాజల్. ఎలా రిపబ్లిక్ డే స్పెషల్. నీ దా స్వరం అందించావు చేతు. నిద నీద పదా పమ పాప గమ పద నిద పమ గమ ప గమ గరిసా. ఆ స్వరంలో ఏం పాట ఉందో చెప్పు. నేను స్వరం చెప్పాను, పాట చెప్పలేదమ్మా. నాకు వచ్చిన స్వరం పాట తెలిస్తే చెప్పు, లేకపోతే మూసుకుని కూర్చుంటావు. మూసుకొని నువ్వు తెరిచి ఆ పాట మా కోసం పాడు. నేను పాడను. రిపబ్లిక్ డే అనగానే ఫస్ట్ గుర్తొచ్చే విషయాల గురించి మనం మాట్లాడుతున్నాము. ఇందాక శ్రావణి గారు మాట్లాడారు చాక్లెట్లు ఇంకా జెండా గుర్తొస్తుంది అని చెప్పేసి. అలాగా మీకు గుర్తొచ్చాయి కూడా మాకు తెలియజేయాలి అంటే సింపుల్, మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి. అక్కడ మీ కమెంట్స్ ని పోస్ట్ చేయండి. మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లోకి ఫేస్బుక్ లోకి వెళ్ళి సర్చ్ చేయండి మస్త్ టైం పాస్ అని. మా పిక్చర్స్, మా వీడియోస్, మా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. అట్లా మీరు అక్కడ పోస్ట్ చేయండి. అండ్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి మనం ఇప్పుడు కాల్ చేయబోతున్నాం. ఎవరికి అంటే సంతోష్. సో లెట్స్ కాల్ సంతోష్ అండ్ ఫైండ్ అవుట్ తనకి రిపబ్లిక్ డే అనగానే ఏం గుర్తొస్తాయో. హలో హలో హాయ్ సంతోష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఓకే ఓకే భయ్యా, బాగున్నారా? చాలా బాగున్నాం భయ్యా, మీరెలా ఉన్నారు భయ్యా? సూపర్ భయ్యా, మేము డైలీ చూస్తుంటాం మీది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకే థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. చెప్పు. సేమ్ డే భయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. సో రిపబ్లిక్ డే రోజు మేమిద్దరం మంచిగా సూపర్ గా రెడీ అయిపోయి వచ్చేసి రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం మస్తు టైం పాస్ లో. ఓకే నీకు రిపబ్లిక్ డే అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఎంత ఐడియా లేదు భయ్యా. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు రిపబ్లిక్ డే? చేసుకుంటాం కానీ మీతో మాట్లాడుతున్నప్పుడు ఎక్సైటింగ్ కదా భయ్యా. ఓ అప్పుడెప్పుడో నువ్వు పుట్టినప్పుడు వేసుకుని ఉంటావు, పెద్దోడు అయిపోయి ఉంటావు, ఇప్పుడు ముసలోడు అయి ఉంటావు. ఇంతకే ఏం చేస్తూ ఉంటావు? చదువుకుంటాను భయ్యా. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఇంతకీ? నిజామాబాద్ నుంచి భయ్యా. నిజామాబాద్. ఓకే అసలు రిపబ్లిక్ డే రోజు చేసిన పనులు ఏమీ గుర్తులేవా? గుర్తులేదు భయ్యా. మీ కాలేజ్ లో వాళ్ళ ఫ్లాగ్ హోస్టింగ్ జరగలేదా? జరుగుతుంటాయి కానీ మీతో మాట్లాడుతున్న ఎక్సైటింగ్ తోని కదా. ఓకే నాతో మాట్లాడుతుంటే ఎక్సైట్మెంట్ తో నీకేం గుర్తు రావట్లేదు. కాజల్ తో మాట్లాడి ఏమైనా గుర్తొస్తాయి చూద్దాం. ఓకే హాయ్ సంతోష్. హాయ్ కాజల్. హౌ ఆర్ యు? నేను మీ ఫ్యాన్ తెలుసా? తెలియదు, ఇప్పుడే తెలిసింది.
Thank you so much. మీకు జోక్ చేస్తూ ఉంటారండి అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఇప్పుడే వేసింది నీ డైలాగ్ కి సూపర్. ఓకే భయ్యా, ఓకే. ఎగ్జైటింగ్, చాలా హ్యాపీగా ఉంది భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మరి రిపబ్లిక్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదా నువ్వు? ఫ్లాగ్ హోయిస్టింగ్ కి ఎప్పుడు వెళ్ళలేదా నువ్వు? నేను చేసుకున్నాం కానీ మీరు ఇంత మాట్లాడుతున్నప్పుడు గుర్తుకొస్తలేదు భయ్యా. కాదు, నిజం చెప్పు. నువ్వు ఏ బాబత్ అంటే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే కి హాలిడే రాగానే దుప్పటి తన్ని పడుకునే టైప్ కదా, లేవకుండా ఆ రోజు. అంతే అంతే, కరెక్టే కదా. అర్థమైంది. అందుకే నీకేం తెలియదు. అందుకే చిన్నప్పుడు ఆ మెమరీస్ అన్ని ఉండిపోవాలి అంటే ఇట్లాంటి వాటికి అటెండ్ అవుతూ ఉండాలి. రేపు పెళ్ళయ్యాక నీ పిల్లల కన్నా చెప్పు, పంపించు రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కి. ఇలాంటి వాళ్ళతో అసలు మాట్లాడకూడదు. ఫోన్ కట్ చేసి బాయ్ చెప్పేసి అంతే. అరే ఇంత కూడా దేశభక్తి అనేది లేదా? దుప్పటి కప్పుకొని పడుకుంటావు, అది చెప్తే అవును అంటావా? కరెక్టే. ఏంది కరెక్టే? అది కరెక్టే, ఇది కరెక్టే. ఎనీవేస్, ఈ రోజున కాలేజ్ కి వెళ్ళు, లేదా ఎక్కడైనా ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి ఫ్లాగ్ కి సాల్యూట్ చేసి సెలబ్రేట్ చేసుకో. ఓకే, చలో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ సంతోష్. బాయ్ బాయ్. సూపర్. వాళ్ళకి కంపు మాటలే సూపర్. వాళ్ళ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కాజల్ ఇంకా చేతూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మస్తు టైం పాస్ లో. మరి రిపబ్లిక్ డే అనగానే మీకేం గుర్తొస్తుంది? మీరేం చేసేవాళ్ళు రిపబ్లిక్ డే అనగానే? మరి నేనైతే ఎప్పుడు పాట పాడుతూ ఉండేదాన్ని కాబట్టి స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ పేట్రియాటిక్ సాంగ్స్ నేర్చుకోవడం, కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయడం, ప్రైజెస్ విన్ అవ్వడం అండ్ ఫ్లాగ్ హోస్టింగ్. ఇప్పటికన్నా పాడు అని చెప్పేసి డైరెక్టర్ చెప్పమంటున్నాడు. ఎస్, అండ్ ఇప్పుడు మీ అందరి కోసం నాకు బాగా గుర్తొచ్చే ఆ పేట్రియాటిక్ సాంగ్ పాడతాను. హోంగే కామయాబ్, హోంగే కామయాబ్ ఏక్ దిన్, ఓహో మన్ మే హై విశ్వాస్, పూరా హై విశ్వాస్, హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్. ఇదే ఫస్ట్ సాంగ్, ఇదే లాస్ట్ సాంగ్ కూడానా? We shall overcome, we shall overcome, we shall overcome that day. సూపర్ ఉంటది ఈ సాంగ్. వినగానే నాకు నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని కూడా అట్లా రిఫ్రెష్ అయిపోతాయి అనమాట. అండ్ ఈ సాంగ్ తర్వాత ఇంకా చాలా పేట్రియాటిక్ సాంగ్స్ నేర్చుకున్నా. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, నయీ डगर नया सफर कदम मिला के चल, नौनिहाल देश के मुस्कुरा के चल, वंदे मातरम देख వందే. అలా స్లోగా హోంగే కామయాబ్ నుంచి అట్లా స్టార్ట్ అయ్యి క్యారియోకే ట్రాక్ పెట్టుకుని పాడేంత లెవెల్ కి ఎదిగి అట్లా కాంపిటీషన్స్ కి పార్టిసిపేట్ చేసి 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 నా షెల్ఫ్ అంతా అట్లా ప్రైజెస్ నిండిపోయాయి. కన్సలేషన్ ప్రైజెస్. సాంగ్స్ సిద్ధార్థ విమెన్స్ కాలేజ్ గ్రూప్ సింగింగ్ వస్తున్నారు అంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకే. ఓహో, ఇంకా పారిపోయారేమో మీరు వస్తుంటాను. ఎందుకు పారిపోతారా? అమ్మో, సిద్ధార్థ విమెన్స్ గ్రూప్ అని చెప్పేసి దుర్రని వెళ్ళిపోతారేమో. ఎగ్జాక్ట్లీ అట్లానే అందరూ విత్ డ్రా కూడా చేసుకునేవాళ్ళు. ఓకే, గ్రూప్ వస్తుంటే ఫుల్ ఎక్సైట్ అయ్యారు, నువ్వు వస్తున్నావు అంటే పారిపోయారు. గ్రూపు, సోలో అన్ని కేటగిరీస్ లో సిద్ధార్థ విమెన్స్ కాలేజ్ విజయవాడ అంటే అట్లా 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 అక్కడ కాలేజ్ లో జెండా ఎగరేస్తే మీరు ఆ కాంపిటీషన్స్ కి వెళ్ళి ప్రైజెస్ తో ఎగరేసేవారా? ఇంత పెద్ద పెద్ద కప్పులు కూడా కాలేజ్ కి తీసుకెళ్ళిన ఉన్నాయి తెలుసా? ఇంత పెద్ద కాఫీ కప్ ఎందుకు ఇస్తారు చేతి? ఇంత పెద్ద కప్పులు ఉంటాయి కదా. రిపబ్లిక్ అనగానే గుర్తొచ్చింది, కాఫీ కప్పులు కాదు. చెప్తా మరి కాసేపట్లో. మాకు కాంపిటీషన్ పెట్టేవారు, ప్రైజెస్ గేమ్ ఇచ్చారు తెలుసా? మరి కాసేపట్లో చెప్తాను. బట్ దానికన్నా ముందు నెక్స్ట్ కాలర్ కి కాల్ చేయాలి. ఎవరు కాల్ చేస్తున్నాము అంటే విశాలకి కాల్ చేస్తున్నాం. లెట్స్ కాల్ విశాల. విశాల 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 విశాల. హాయ్ విశాల. హాయ్ విశాల, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యు? రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లున్నావు విశాల? చాలా బాగున్నాను. అసలు మీతో కాల్ మాట్లాడాలంటే ఎంత హ్యాపీగా ఉంది. నువ్వు అంత ఎనర్జెటిక్ గా మాట్లాడుతుంటే ఎక్కడ ఎనర్జీ మాకు కూడా వస్తుంది. ఇంతకు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను చందానగర్, హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటావు విశాల? నాది బీటెక్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ ట్రయల్స్. అచ్చా, చందానగర్ అనగానే మాకు ఒకటే గుర్తొస్తుంది, మా డైరెక్టర్ ఇల్లు కూడా అక్కడే ఉంటది. అవునా? కలు ఒకసారి ఇఫ్ పాసిబుల్. వాళ్ళ ఆవిడ కూడా ఉంటుంది పక్కన.
పాప కూడా ఎక్కడ? ఉందా చెప్పు. పాప ఇంట్లో పడుకుంటుంది ఆ టైంలో. ఓరి దేవుడా విశాల, ఈ చెప్పండి. రోజు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఓకే. సో రిపబ్లిక్ డే అనగానే నీకు ఆ మెమరీస్, చిన్నప్పుడు నువ్వు చేసిన పనులన్నీ ఏం గుర్తొస్తాయి? టక్కడకి చెప్పేసాయి. ఫస్ట్ చాక్లెట్స్, స్కూల్ కి వెళ్ళడం, చాక్లెట్స్ అండ్ మెయిన్ గా మనం స్కూల్ కి వెళ్ళేది గిఫ్ట్స్ గురించి కదా. గిఫ్ట్స్ అండ్ అక్కడ వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న చాక్లెట్స్ కోసం. క్యూలో నుంచొని కక్కుర్తి పడుతూ. ఎస్ ఎస్. దేని ఇంతకీ గురించి ఎలాంటి గిఫ్ట్స్ వచ్చేవి నీకు? దేని గురించి వచ్చేవి గిఫ్ట్స్ నీకు? మెయిన్లీ లెమన్ స్పూన్. లెమన్ స్పూన్ కాంపిటీషన్ లో విన్ అయ్యేదానివా? యా. ఒక్కసారి నోట్లో పెట్టి నిమ్మకాయ నిలబెట్టి పరిగెడితే అంతే, నిన్ను మించడం లేరా? అంతే కదా, స్పూన్ కొంచెం బాగుంటే సరిపోతుంది. స్పూన్ బాగుండాలి. నోట్లో అంతే. పెట్టుకున్నప్పుడు. రైట్. సో స్పూన్, లెమన్ స్పూన్ లో విన్ అయినావు కదా, గిఫ్ట్లు ఏం గెలుచుకున్నావు? కప్పులా లేకపోతే ఇంకేమైనా స్పెషల్ గిఫ్ట్సా? ఫస్ట్ చిన్న ఉన్నప్పుడు స్కూల్లోనేమో చిన్న చిన్న గిన్నెలు, గ్లాసులు ఇచ్చేవారు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా ఇంత చెప్తాను కదా, నాకు కూడా టిఫిన్ డబ్బాలు, గ్లాసులేంది. స్టీల్ బొచ్చులు. మీరు బతుకులో, మీరు జీవితంలో ఏమే ఒకవేళ ఎదగకపోతే అడుక్కొనన్నా తినండి అని బొచ్చులు, గ్లాసులు ఇచ్చేవాళ్ళేమో. మనం చిన్న ఉన్నప్పుడు అవే ఉండేవి కదా మెయిన్ దగ్గర. దానికే మనం అసలు ఏదో ఒక గోల్డ్ మెడల్ గెలిచినట్టు, మమ్మీ నేను గ్లాస్ గెలిచాను, డాడీ నేను ఒక కప్పు గెలిచాను. దానికి మళ్ళీ మన మమ్మీ డాడీ మా అబ్బాయి గ్లాస్ గెలిచాడు, మా అబ్బాయి కప్పు గెలిచాడు అందరికి చెప్పుకోవడం. ఆ ప్రైజ్ తో పాటు సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళ మీకు? అంటే స్కూల్స్ లో ఇచ్చేవారు కాదు, ఇంటర్ లో, బీటెక్ లో అయితే ఇస్తారు. మా స్కూల్ మంచితనం ఏంటి అంటే మాకు ఆ చిప్పలతో పాటు సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళు. కాగితం మొక్కే కదా, ఏమన్నా చేసుకోండి చేతు. అవునా? ఓ వావ్, గ్రేట్. అది మళ్ళీ మనం ఏదో పెద్ద డిస్టింక్షన్ లో పాస్ అయిన సర్టిఫికేట్ లెక్క ఫైల్ మెయింటైన్ చేసేవాళ్ళం. ఇంత కట్ట ఫైల్ ఉండేది నా దగ్గర. అవును. అన్ని పార్టిసిపేషన్స్ అని అంటావని చేతు ఇప్పుడు నువ్వు? కాదు, చిత్తు పేపర్ లో ఉంటావు అనుకుంటున్నాను. అన్ని ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. It was very nice talking to you. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం. చాలా ఇలాగే ఇంకా మెమరీస్ ని రిఫ్రెష్ చేసావు నువ్వు. గుర్తు చేసినా ఇంకా హ్యాపీగా ఉండాలంటే రెగ్యులర్ గా మా షో చూస్తుంటే ఫుల్ ఖుషి అవుతావు. ఓకే, థ్యాంక్ యూ. మీ మస్తు టెంపర్ చాలా బాగుంటది. మీ ఇద్దరు మా ఇంట్లో అందరు చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇంట్లో వాళ్ళందరికీ మా తరపు నుంచి హాయ్, రిపబ్లిక్ డే శుభాకాంక్షలు కూడా చెప్పు మా ఇద్దరు తరపు నుంచి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ. యా, చలో బాయ్ బాయ్. ఇంకా మాట్లాడదాం అనుకుంది, పక్క నుంచి వాళ్ళ మమ్మీ చికెన్ మటన్ తెచ్చుంటారు. ఓకే బాయ్ అని పెట్టేసింది. కాదు చేతు, మీ స్కూల్లో చిప్పలు, బొచ్చలు ఇచ్చేవాళ్ళు అండ్ మీ స్కూల్లో సర్టిఫికేట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మా స్కూల్లో సర్టిఫికేట్స్ ఇచ్చేవారు. బట్ గాంధీ జయంతికి కూడా ఫ్లాగ్ హోస్ట్ చేసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇవాళ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, చిన్నప్పుడు మెమరీస్ అన్ని కూడా రిఫ్రెష్ అవుతూ ఉన్నాయి. సో చైతు, ఇంకా ఏంటి నీకేమైనా మెమరీస్ గుర్తున్నాయా? అదే స్కూల్లో కాంపిటీషన్స్ పెట్టేవారు. కాంపిటీషన్స్ దానికి ముందు అంటే రిపబ్లిక్ డే కి ముందు 1 వీక్ నుంచి కాంపిటీషన్స్ అవుతూ ఉండేవి. ఆ కాంపిటీషన్స్ గురించి నాకు చాలా మెమరీస్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. బట్ రైట్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు చాలా మంది. వాళ్ళ నుంచి పద్మారావు గారికి కాల్ చేద్దాం, పద్మారావు గారి మెమరీస్ ఏంటో తెలుసుకుందాం. సో లెట్స్ కాల్ పద్మారావు గారు. హలో, హాయ్ పద్మారావు గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. కాదు గాడు. హాయ్ పద్మ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. చిన్నపిల్లడు కదా అందుకే పద్దు అని కూడా పిలవచ్చు షార్ట్ కట్ లో. హాయ్ పద్దు. హ్యాపీ రిపబ్లిక్ డే పద్దు. మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడి నుంచి? చిన్నపిల్లడు. ఎక్కడి నుంచి? మా ఊరు నుంచి. మీ ఊరు ఏ ఊరు? ఏలూరా? భీమవరం. భీమవరమా? అందుకే తేడాగా మాట్లాడుతున్నావు. మొన్న వచ్చాం భీమవరం ఇద్దరం. అయ్యో మమ్మల్ని కనలేదా మరి? నువ్వు రాలేదుగా మరి. చెప్తే వద్దు కదా. అవునా? కానీ నువ్వు వచ్చినా రాకపోయినా భీమవరం ఫుడ్ మేము టేస్ట్ చేసాము, ఉంది. ఫుడ్ తో అనిపించింది భీమవరం. ఉంది గుడెం. వచ్చేటప్పుడు టైగర్ ప్రాన్స్ కూడా తెచ్చుకున్నాం. యాంకరింగ్ సూపర్ ఉంటదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.
హలో నేను చైతు గారికి చెప్పానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చైతుకి చెప్తే నాకు చెప్పినట్టే, నాకు చెప్తే చైతుకి చెప్పినట్టే. అని కవరింగ్ చేసింది కానీ నాకు చెప్తే నాకు చెప్పినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకురా? పద్మారావు. మారిపోయావురా నువ్వు. అవునే మారిపోయాను. బాగా మారిపోయావురా కాలర్ తో సత్య. మాట్లాడు కాజల్. చెప్ప పద్మారావు ఏం సంగతులు ఇంకా? మీరే చెప్పాలి. మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పరా? మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్తూ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కాబట్టి రిపబ్లిక్ డే నీ లైఫ్ లో ఎలా జరిగేది అండ్ ఏ మెమరీస్ ఉన్నాయి? లైఫ్ లో మా స్కూల్లో చాక్లెట్లు ఇచ్చేవారు, పెద్ద పెద్ద లడ్డూలు కూడా ఇచ్చేవారు. ఓ లడ్డూలు కూడానా? మీ స్కూల్ చాలా పాష్ స్కూల్ అయితే. పాష్ కాదు, కాస్ట్లీ స్కూల్. లడ్డూలు ఇచ్చేవారంటే అంతా హాలిడే ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్ళం, మూవీకి వెళ్ళేవాళ్ళం. సూపర్. ఏమైనా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేవాడువా? చేసేవాడిని. పాటలు పాడేవాడు ఏమన్నా? చెస్ కాంపిటీషన్ ఉండేవి, రన్నింగ్ రేస్ అటువంటివి. మనకి పాటల సింగర్ పాడేవాడిని కానీ జాతీయ గీతం జనగణమన ఇంకేమన్నా పేట్రియాటిక్ సాంగ్స్ ఏమైనా పాడేవాడివా? మనం పాడేవాడిని కానీ మా ఫ్రెండ్స్ పాడేవారు, నేను ఎంకరేజ్ చేసేవాడిని. అవునా? ఎలా ఎంకరేజ్ చేసేవాడివి? కమాన్ కమాన్ కమాన్. కమ్మలు కమ్మలు అంటే కదా ఏమన్నా రన్నింగ్ రేస్ కమ్మలు అంటే సింగర్. మరి ఎంకరేజ్ అంటే ఎట్లా ఎంకరేజ్ చేసేవాడివి? సరే మా ఫ్రెండ్ మాట్లాడతారంటే. ఇచ్చేసే మాట్లాడతాం. హలో కథ గారు. హాయ్, ఎవరు మాట్లాడేది? బాబీనండి, పద్మార ఫ్రెండ్. ఏంటి పేరు మర్చిపోయా, అర్థం కాల. బాబీ 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 పద్మారావు ఫ్రెండ్. ఓకే హాయ్ బాబీ. హాయ్ అనియా. హౌ యూ బాబీ? ఐఎమ్ ఫైన్. నువ్వేం చేస్తుంటావు బాబీ? అన్ని నీ బాడీ సూపర్ ఉంటుందనే. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబీ. కాజల్ గారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. లేదు లేదు, నేను కరెక్ట్ గానే అర్థం చేసుకున్నాను. నేను అస్సలు తప్పుగా అర్థం చేసుకోను. తప్పుగా అర్థం చేసుకునేవాడు, తప్పుడు పనులు చేసేవాడు చైతుగాడు ఒక్కడే. మీ స్టైల్ సూపర్ ఉంటుంది కాజల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి బాబీ గారు. అదొక్కటే బాగుంటుంది అని అనబోయాడు. ఓకే బాబీ అండ్ పద్మారావు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. హ్యావ్ ఎ వండర్ఫుల్ రిపబ్లిక్ డే. బై బై. బాయ్ బాయ్ బాయ్. బై బై. అండ్ భీమవరం గురించి చెప్పాలి, ఫుడ్ పెట్టి ఎంపేస్తారు అనుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లవ్లీ హోస్టింగ్ అండి. చాలా చాలా బాగా హోస్ట్ చేశారు. ఆయన పేరు మర్చిపోయాను. ఇవాళ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. కాజల్ ఇంకా చైతు మస్తు టైం పాస్ లో చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని కూడా రిఫ్రెష్ చేసుకుంటారు. రైట్. కాజల్, నీ విషయానికి వస్తే సింగింగ్ కాంపిటీషన్ కాకుండా ఇంకెలాంటి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని? డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఒకటి బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. నాకు డ్రాయింగ్ కూడా చాలా ఇష్టం. బాగా పెయింటింగ్ డ్రాయింగ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో అందులో కూడా నాకు చాలా ప్రైజెస్ వచ్చాయి. నిజం చెప్పు. థీమ్స్ ఉండేవి చేతు. యా సీరియస్లీ. ఏ థీమ్స్ మీద ఎక్కువ వేసేవారు? నేను గో గ్రీన్ ఎక్కువ వేసేదాన్ని అనమాట. గ్రీన్ కలర్ వేసేదాన్ని. అవును, ఎర్త్ ని గ్లోబలైజేషన్ చేయకండి అని. ఒక ఎర్త్ ఒక సైడ్ ఏమో ఒకవేళ మనం గో గ్రీన్ అవ్వకపోతే ఎట్లా డార్క్ అయిపోతుందో అని ఎర్త్ కి మొత్తం పొల్యూషన్ అదంతా వేసి డార్క్ చేసేదని. ఇటు సైడ్ ఒకవేళ మనం ఎక్కువ వాటర్ ఎక్కువ ప్లాంట్స్ ని సీడ్ చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది, మన ఎర్త్ చాలా గ్రీనరీగా ఉంటుందని గ్రీన్ ప్లాంటింగ్ అవన్నీ. నాకు తెలిసి పక్కన వాళ్ళు సేమ్ వేస్తుంటారు, చూసి అలా వేస్తుంటది. నేనేమైనా చేస్తున్నా అలా పక్కన వాళ్ళు కాపీ కొట్టి అది కూడా నాదే అని చెప్పి పక్క వాళ్ళ ప్రాణాలతో ప్యాకెట్ ఆడేయడానికి. ఎగ్జాక్ట్లీ కాజల్, తెలుసా నేను అట్లా వేసేవాడిని. పక్కన వాళ్ళు ఏమేస్తున్నారు చూసి వేసేవాడిని. దానికి ఇంకా ఎక్స్ట్రా ఉండాలని చెప్పేసి అటు ఇటు 2 పావురాలు వేసేవాడిని. వేసి పీస్ అని రాసేవాడిని. పీస్ అని చెప్పేవాడిని. ఇప్పటికీ మాట్లాడలేదు తెలుసా వీడు. కానీ అంత కాపీ చేసిన కూడా ప్రైజ్ వచ్చేది కాదు. ఎవడైతే గీసిండో వాడికే ప్రైజ్ వచ్చేది. అర్థం అవ్వదా? డూప్లికేట్ ఏదో ఒరిజినల్ ఏదో. యా, ఒరిజినల్ డూప్లికేట్. ఎందుకు వచ్చింది? యాంకరింగ్. ఓకే, ఈ కాల్ ఇలా కంటిన్యూ చేయకుండా రైట్ నోట్ రిజిస్టర్ చేసుకుని వాళ్ళ నుంచి నెక్స్ట్ వైదేహి కాల్ చేద్దాం. వైదేహితో మాట్లాడదాం. లెట్స్ కాల్ వైదేహి. హలో. హాయ్ వైదేహి. హాయ్ వైదేహి. హాయ్ కాజల్. హాయ్. హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి వైదేహి? వైజాగ్. ఎక్కడ? హలో. వైజాగ్. ఏం చేస్తుంటావు వైజాగ్ లో? నేను చదువుకుంటున్నాను. ఏం చదువుకుంటున్నావు? 9th క్లాస్. అవునా? అట్లా లేనే లేదు నీ వాయిస్. పెళ్ళైన అనుకున్నా నీ వాయిస్ విని నేను. అవునా? అంటే ఎక్సైట్మెంట్ కదా. ఓ కానీ బాగుంది. కాల్ చేశారండి. చాలా ఎక్సైటింగ్ గా మాట్లాడుతున్నావు కాబట్టి నీ పిక్చర్స్ మా వాట్సాప్ నెంబర్ కి పంపించావు అనుకో, నువ్వు మా షోలో జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీ వెన్స్డే లక్కీ కాలర్స్ లో నువ్వు కూడా వచ్చి మస్తు టైం పాస్ చేయొచ్చు. ఓకే, రిపబ్లిక్ డే కాబట్టి స్కూల్ కాబట్టి సూపర్ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. సో మీ స్కూల్లో జరుగుతున్నటువంటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ గురించి చెప్పు. స్కూల్లో మార్చ్ పాస్ట్ అన్ని కొన్ని సాంగ్స్, స్క్వేర్, డాన్స్ అంతే. అవునా? నువ్వు దేంట్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటావు? నేను పెద్దగా దేంట్లో పార్టిసిపేట్ చేయను. ఆడియన్స్.
కమాన్ 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 అంతేనా? అంతే వెళ్ళామా, చప్పట్లు కొట్టామా, చాక్లెట్ తీసుకున్నామా, వచ్చామా, అంతేనా? అంతే. సూపర్. సేమ్ కాజల్ లెక్కే ఉండవు, కానీ ఒక పాట పాడుతుంది కాజల్. ఉట్టి పాటలేంటి, ఇంకా చాలా కాంపిటీషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఆడియన్స్ లో కూర్చోడం అంటే నాకు అసలు నచ్చని పని. కానీ పాటలు నేను కూడా పాడుతాను, నాకు కూడా అవునా? చాలా ఇష్టం. ఏది ఒక పేట్రియాటిక్ సాంగ్ అందుకో. అవునా? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. Yeah. ఓకే, ఆల్ ఇయర్స్, జాగ్రత్తగా వింటున్నాం, చెప్పు, పాడు. ఓకే. ఏమన్నావు, ఏం విన్నాను, కన్నుతో మాట్లాడి దాచేవేది, ఓకే. ఏదో మాయ చేసావయ్యా, మనసుతో పాటాడి దాచేవేది, సూపర్. అంటే నువ్వు దేశం గురించి ఫీల్ అవుతూ పాడవన్నమాట. ఏమన్నావో ఇండియా, ఏమన్నావో ఇండియా, కన్నులతో మాట్లాడే భాషే వేరు. కాజల్ కన్ఫర్మ్ చేసుకుంటారు, కాజల్ వదిలేసే. కాజల్ కన్ఫర్మ్ అయిపోయింది, నువ్వు చేసిస్తావు కదా చేతు, వాళ్ళు చేయకపోయినా. కాదు వైదేహి, పాట పేట్రియాటిక్ పాట పాడమంటే ఒకప్పుడు జనరేషన్ వాళ్ళు కాజల్ ఇందాక పాడిన పాటలు పాడేవారు. ఈ జనరేషన్ లో పాటలు అంటే సినిమా పాటలే, నో పేట్రియాటిక్ సాంగ్సా? అంతే. అంతేనా? ఫిక్స్ అంటే అయిపోయింది. మాకు బాగా కనెక్ట్ అయ్యే. ఓ, నువ్వు 9th క్లాస్ కి ఇలాంటి పాటలు పాడుతున్నావు అంటే ఇంకా డిగ్రీకి వచ్చాక ఇంకా ఎలాంటి పాటలు పాడతావు? అంటే పాటతో కనెక్ట్ అయ్యాను. సూపర్. పాటతో పాటు ఇంకా మా మస్తు టైం పాస్ కి మళ్ళీ మళ్ళీ కనెక్ట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. వైజాగ్ లో ఉన్న వాళ్ళు అసలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. Our pleasure. Our pleasure. మళ్ళీ మళ్ళీ రిజిస్టర్ చేసుకో, కాల్ చేస్తాం. ఓకే, ఆఫ్ కోర్స్. బాయ్ బాయ్. నైస్ టాకింగ్ టు యూ. బాయ్. ఇవాళ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. కాజల్ ఇంకా చైతు మస్తు టైం పాస్ లో చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని కూడా రిఫ్రెష్ చేసుకుంటున్నారు. మరి Yes. చైతు ఇంకా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఇంకేమన్నా గుర్తున్నాయా నీకు? నేను వాలంటీర్ గా కింద కూడా చేసేవాడిని. నేనే చాక్లెట్లు పంచేవాడిని, బిస్కెట్లు పంచేవాడిని. నా ఫేవరెట్ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తున్నారు అనుకో, 2 బిస్కెట్లు 3 బిస్కెట్లు వేసి తర్వాత తీసుకుంటా, తీసుకెళ్ళి జూనియర్స్ ని బెదిరించి మరి తీసుకెళ్లి దగ్గర పెట్టి మళ్ళీ వచ్చి తీసుకుంటా అని చెప్పేవాడు. బికాస్ పక్కనే టీచర్ ఉండేవారు, లెక్క పెట్టి ఇచ్చేవారు. స్టూడెంట్స్ లైన్ గా పంపిస్తే లెక్క పెట్టుకుంటారు కదా. సో అట్లాంటి పనులు చాలా చేస్తాము. ఇంకా కాంపిటీషన్ విషయానికి వస్తే మాకు ఎలాంటి కాంపిటీషన్ పెట్టేవారు తెలుసా? నువ్వు ఆ మాట చెప్పావు కదా, నాకు ఇంకోటి గుర్తొచ్చింది నీ విషయమే. యాక్చువల్ గా ఈ పని చైతు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఈవెంట్స్ కి వెళ్తాం కదా, గిఫ్ట్స్ ఇవ్వాలి కదా. సో ఏం చేస్తాడంటే బ్యాగ్ లో తోసేసుకొని అవి కాజల్ కి గిఫ్ట్ ఇస్తూ ఉంటా. అది కాజల్ మీద నాకున్న ప్రేమ. గిఫ్ట్ ఇచ్చినవా? నేను నీకోసం కొనుక్కొని ఇస్తూ ఉంటాను గిఫ్ట్లు. మీకు బాగా డబ్బులు ఉన్నోళ్ళండి, మేము పేదోళ్ళం, అందుకే గిఫ్ట్లు ఇచ్చేవి మేము బ్యాగ్ లో పెట్టి మీకు తెచ్చిస్తాము. కానీ ఎలా ఇచ్చామో కాదు పాయింట్, ఇచ్చామా లేదా అనేది పాయింట్. ఓకే, నాతో పాటు ఇంకా చాలా మందికి ఇచ్చావుగా. దాని గురించి కాజల్, నీ గురించి నువ్వు మాట్లాడచ్చు కదా. ఒక్కదానికే ఇచ్చినట్టు చెప్తున్నా చేతు. ఇచ్చాను అంటే నీ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి నీ మొహానికి ఇచ్చాను కదా. ఓకే, ఇవాళ మాట్లాడుకుంటున్నాము రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ గురించి. కవరింగ్ చేయమాక, నేనే చెప్తున్నాను. ఇప్పుడు చెప్తాడు చేతు, చెప్పు. కాంపిటీషన్స్ వచ్చేసి ఎట్లాంటివి పెట్టేవారంటే గని బ్యాగ్స్ ఉండేవి కదా, జంప్ 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 ధామ్ ధామ్ పడేవాడిని. మోకాలు ఎప్పుడు చెప్పలు పగిలిపోయేవి. ఇంకో ఖోఖో పెట్టేవారు, మాట వస్తే నన్నే కొట్టేవారు. నేను పరిగెత్తలేను, చక్కగా ముద్దుగా ఉండేవాడిని. డింగ్ డింగ్ అని ఎందుకు నన్ను కొట్టేవారు తెలుసా? మాక్సిమం ఫ్రెండ్స్ అందరు కూడా నేను పరిగెడుతుంటే చూసుకొని నవ్వుకోవడం కోసం రన్నింగ్ రేస్ పెట్టేవారు. ఇప్పుడు ఒక రీసెంట్ గా ఫన్నీగా చూస్తున్నాను ఫేస్బుక్ లో, ఒక లడ్డుగా ఉండేవాడు, పరిగెత్తుకోవాలి ఇట్లా తిరిగి వచ్చేస్తారు కదా. నేను కూడా అదే వేసేవాడిని, పరిగెత్తుకొని షార్ట్ కట్ లో అలా వచ్చేసి వెనక్కి వచ్చేసేవాడిని. ఎస్ విన్నర్ అన్నట్టు ఫీల్ అయ్యేవాడిని. పక్కతో వచ్చేవారు టీచర్. నాకు శారదా మేడం ఉండేవారు మా ప్రిన్సిపల్. తనైతే నా ప్రతి కాంపిటీషన్ నా పేరు ఇచ్చినందుకు 2-3 కాంపిటీషన్ నుంచి తీసేసేది. ఎందుకంటే వీడు ఎలాగో పార్టిసిపేట్ చేస్తాడు, గోల చేస్తాడు, ఆ గోల ఎందుకు, సాఫీగా వెళ్దాము అన్న షో అన్నట్టు నా 2-3 తీసేసేవారు. కానీ ఖచ్చితంగా డాన్స్ ఉండేది. నీకు ఆల్రెడీ ఇండిపెండెన్స్ డే అప్పుడు చెప్పిన, డాన్స్ చేస్తున్నప్పుడు బెల్ట్ పెట్టుకోలేదు, మొలతాడు పెట్టాను, దాంతో ప్యాంట్ జారిపోతుంటే లాక్కుంటూ డాన్స్ చేసిన అని చెప్పి. సింగింగ్ కాంపిటీషన్, డాన్స్ కాంపిటీషన్ అంటే పక్కా నా పేరు ఉండేది. నేనైతే ఈ 2 కాంపిటీషన్స్ లో పక్కా పార్టిసిపేట్ చేసేదాన్ని. అదే నేను ఎంఎస్సీ వరకు కూడా. డ్రాయింగ్ అన్నావు కాజల్?
ఎంఎస్సి వరకు కూడా కంటిన్యూ చేస్తుంది ఈ రెండు అన్నమాట. చిన్నప్పుడు స్కూల్ లైఫ్ లో నేను డ్రాయింగ్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్ వీటిలో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. కానీ దాంట్లో ప్రైజ్లు వచ్చేవి కాదు. ఇది గమనించాల్సిందిగా కోరుకుంటా. ఎవర్రా చెప్పింది నీకు రాలేదని? ఎలక్యూషన్ కాంపిటీషన్ లో కూడా వచ్చింది నాకు ప్రైజ్. ఇప్పుడు దాకా ప్రైజెస్ గురించి మాట్లాడప్పుడు సింగింగ్, డాన్సింగ్, డ్రాయింగ్ గురించి చెప్పింది. అవి మాక్సిమం వచ్చాయి కాబట్టి సో ఒక్కొక్కటి అట్లా వదులుతాం స్లోగా అన్ని చెప్పేస్తావా ఏంటి? ఇందాక నుంచి వదులుతూనే ఉంది. రైట్ ప్రాంక్ కాల్ విషయానికి వస్తే చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రాంక్ కాల్స్ చేయమని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ప్రాంక్ చేస్తామో ఇయాల్టి ఎపిసోడ్ లో చూడండి. ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే పుల్లయ్యకి కాల్ చేస్తున్నాం. కిట్టు కాల్ చేయమన్నాడు. సో లెట్స్ కాల్ పుల్లయ్య. హలో హలో ఎవరు? హలో నమస్తే అండి. హలో పుల్లయ్య గారా అండి మాట్లాడేది? పుల్లయ్య గారు నమస్తే అండి. నేను భారతీయ జనతా సేన డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానండి. భారతీయ జనతా సేన డిపార్ట్మెంట్ నుంచి సార్. మీరు ఇండియా పైన దేశభక్తిగా ఉన్నారా లేదా అనేది కనుక్కునేది మన డిపార్ట్మెంట్ పేరు సార్. కొత్తగా పెట్టారు సార్. మన మోదీ గారు రీసెంట్ గా లాంచ్ చేశారు. ఇలాంటి పేరు నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చి నేను మీరు వినరు సార్, ఎందుకంటే ఇప్పుడే లాంచ్ అయింది సార్ ఇది. ఎప్పుడు? ఇప్పుడే సార్. పొద్దున్న న్యూస్ పేపర్ చూసాను. నేను న్యూస్ పేపర్ లో కూడా ఏం లాంచ్ అయినట్టు నాకు ఏం కనిపించలేదు. అంటే అది నిన్నటి న్యూస్ లో ఇవాళ మార్నింగ్ కి వస్తాయి కదా సార్. మీరు రేపటి న్యూస్ పేపర్ లో ఇవాళ ఇప్పుడు ఈ న్యూస్ ని మీరు చదవగలరు సార్. కానీ ఇలాంటివన్నీ ఒక 1 day బిఫోర్ మనం పంపిస్తారు కాదు సార్. మీరు నన్ను నమ్ముతారా లేకపోతే మీ న్యూస్ పేపర్ ని నమ్ముతారా? ఇప్పుడు మోడీ గారు డిమానిటైజేషన్ గురించి ఆ నిమిషంలో అలా అనౌన్స్ చేశారు కదండి. చెప్పండి సార్, మీరు దేశభక్తితో ఉన్నారా లేదా, నేషనల్ యాంథమ్ వస్తే మీరు నించుంటారా లేదా అనేదే ఈ సర్వే సార్. నుంచుంటాము. సినిమా థియేటర్ లోకి వెళ్ళినా కానీ మన జనగణన వచ్చినప్పుడు స్టాండప్ నుంచునే ఉంటాము. అలాగే సినిమా థియేటర్ లో మీరు తప్పకుండా నించోవాల్సి వస్తుంది. కానీ సినిమా మధ్యలో సాంగ్ వస్తే, నేషనల్ యాంథమ్ వస్తే మీరు నించుంటున్నారా లేదా అనేది ఈ సర్వే సార్. నాకేమన్నా కెమెరాలు పెట్టారే నేను ఆ ఫోన్. అందుకే సార్ మేము కొత్తగా లాంచ్ చేస్తున్నాం సార్. కెమెరాస్ అన్ని కూడా థియేటర్స్ లోపల కూడా పెడుతున్నాం సార్. సీసీటీవీ కెమెరాలు. ఎవరైతే నించోరో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది సార్. టాస్క్లు ఇస్తాం సార్. వాళ్ళని కూర్చోబెడతారు. అసలు ఏమైనా అర్థమవుతుంది మాట్లాడుతుంది? అర్థం అవ్వట్లేదా సార్? ఇక్కడ ఒక అబ్బాయి కూర్చుని ఉన్నాడు సార్. ఆ అబ్బాయికి అర్థమైందంట. ఆ అబ్బాయితో మాట్లాడండి సార్. హలో హలో పుల్లయ్య గారు. హలో బాబు పుల్లయ్య. నమస్తే అమ్మా. నమస్తే సార్. బాగున్నావమ్మా? బాగున్నాం. ఏం లేదు నాన్న, ఇప్పుడు ఒక సర్వే రన్ చేస్తున్నాం మనం. నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు జనాలు నుంచోట్లేదంట. మొన్నే కదా థియేటర్స్ లో ప్లే చేస్తున్నాము, అందరు రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా అని కనుక్కుంటున్నాము. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసింది ఏంటి అంటే ఫోన్లు చేసి కూడా కనుక్కుంటున్నాం నుంచుంటున్నారా లేదా అని. ఒకవేళ నుంచోట్లేదు అంటే వాళ్ళకి మేము టాస్క్లు ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు నుంచున్నారని చెప్తాడు కానీ ఫోన్లు చేసి కనుక్కుంటే. అదే బాబు, మళ్ళీ నువ్వెందుకు దూరుతావు నోర్మి? అదే బాబు, నేను ఒకటి అడుగుదాం. ఇప్పుడు నువ్వు నుంచుంటున్నావు థియేటర్ లో, నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు నువ్వు నుంచుంటున్నావు పుల్లయ్య కదా. మరి నీ పక్కన వాళ్ళు అందరూ నుంచుంటున్నారా? చూస్తున్నావా ఎవరైనా నుంచుంటున్నారా లేదా కూర్చుంటున్నారో? అది నాయన, అది సూపర్. అలాంటి వాటి గురించే మేము తెలుసుకొని జనాలందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ ఫోన్లు చేస్తూ ఉన్నాం నాయన. నువ్వు ఇదంతా కూడా మన టీవీలో వస్తుంది. సో ఈ టీవీలో చూసిన వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు? ఏం చెప్తాం, అందరికి జనాభా మన థియేటర్ లో వస్తుంది. నేను మొన్న చూసాను సినిమాకి వెళ్ళినప్పుడు కరోనా వరకు లెవెల్ నుంచి మనకెందుకు అన్నట్టు లైట్ తీసుకుంటున్నారు. అది అట్లా కాకుండా దాన్ని సీరియస్ గా తీసుకుని అందరిలో స్ట్రాంగ్ అయ్యేది నుంచి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి మన ఇండియా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సర్వే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము ఫోన్ పెట్టేస్తున్నాం. కాకపోతే ఫోన్ పెట్టక ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్ మీకు. చెప్పండి. యాక్చువల్ గా మేము కాల్ చేస్తుంది ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి. మీ ఫ్రెండ్ కిట్టు మీకు ప్రాంక్ కాల్ చేయమన్నారు, అందుకే మేము కాల్ చేసాం. ఓ మస్తు ఈటీవీ ప్లస్. ఓకే ఓకే. యా, హ్యాపీ రిపబ్లిక్ డే టు యూ. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు.
సేమ్ డే కాజల్ అని చేస్తూ మీ యాంకరింగ్ చాలా చాలా బాగుంటది. థ్యాంక్ యూ you so వెరీ much. మచ్. కానీ చాలా కిట్టుకి. గర్వంగా ఉంది పుల్లయ్య నువ్వు అలా మాట్లాడుతుంటే. అంటే నేషనల్ అంతం గురించి చెప్పినావు, నువ్వు ఫాలో అవుతుంది చెప్తున్నావు. ఒకవేళ ఎవరు అలా చేయకపోతే వెళ్ళి మళ్ళీ రెస్పాన్సిబిలిటీగా చూస్తా అని చెప్పినావు కదా. నీలాంటి కాలర్స్ మాట్లాడడానికి చాలా గర్వంగా ఉంది, అది కూడా రిపబ్లిక్ డే రోజు. థ్యాంక్ యూ మీరు నాకు కాల్ చేసిన థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కాల్ కిట్టుకి చేసినందుకు చెప్పాలి. కిట్టుకి థ్యాంక్స్ చెప్పాలి. మరి కిట్టుకి ఏమైనా చెప్తావా? కిట్టీకి నేను ఫోన్ చేసి చెప్తాను అడిగాను. ఓకే డన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us వన్స్ అగైన్. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బాయ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సూపర్, జై హింద్, బాయ్. Bye bye. యాక్చువల్లీ చైతు రీసెంట్ గా దంగల్ సినిమా రిలీజ్ అయింది కదా. దంగల్ సినిమాకి ముందు నేషనల్ యాంథమ్ ప్లే చేస్తున్నారు, అప్పుడు నించుంటున్నారు. బట్ లాస్ట్ లో క్లైమాక్స్ లో వచ్చేసరికి నేషనల్ యాంథమ్ సాంగ్ కాదు, నేషనల్ యాంథమ్ థీమ్ మ్యూజిక్ ప్లే అయింది. ఎగ్జాక్ట్లీ. మనం ఏదైనా మెడల్స్ విన్ అయ్యామనుకోండి, మన ఫ్లాగ్ హై లెవెల్లో ఉంటుంది. Yes. ఫస్ట్ మెడల్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నప్పుడు ఆ కంట్రీ యొక్క నేషనల్ యాంథమ్ ని ప్లే చేసి నేషనల్ ఫ్లాగ్ ని హాస్ట్ చేస్తారు. Yeah. సో ఆ సీన్ ఒకటి ఉంటుంది. అది Yes. మ్యూజిక్ వచ్చినాక సగానికి సగం ముందు ఉంచాల. నిన్న నైట్ Exactly. నేను వెళ్ళాను దంగల్ మూవీకి. ఒక ఆంటీ అయితే అంటే చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు, నించోవాలా వద్దా అంటే. ఎందుకండి ఆ కన్ఫ్యూజన్? నేషనల్ యాంథమ్ మీకు స్టార్టింగ్ బీట్ నించుందంటే మీరు నించోవాలి. ఐ మీన్ స్టార్టింగ్ బీట్ ఎట్లా వినిపించిందంటే మీరు నించోవాలి. అండ్ గెస్ వాట్, నేను రీసెంట్ గా ఒక వీడియో చూసాను. ఒక అతను రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ స్పీకర్ లో నేషనల్ యాంథమ్ ప్లే చేసిండు. సూపర్ గూస్ బంప్స్ వస్తాయి ఆ వీడియో చూస్తే. బికాస్ బస్ స్టాప్ లో ఉన్న వాళ్ళు, సిగ్నల్ దగ్గర బైక్ మీద ఆగిన వాళ్ళు, కార్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అది విని కిందకి దిగి నుంచున్నారు తెలుసా. పల్లె అనిపించింది తెలుసా. సో మీరు కూడా ఎక్కడైనా నేషనల్ అంతం వినిపిస్తే గనక ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయండి. బికాస్ ఇట్స్ ఆర్ కంట్రీ, ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా తప్పు చేస్తుంటే గనక వెళ్ళి చెప్పండి, తప్పేమీ లేదు. yes, it's our national anthem. Feel proud about it. We are Indians. and ఇవాళ మనం రిపబ్లిక్ డే బాగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నాం. చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని కూడా బాగా రిఫ్రెష్ చేసుకున్నాము. అండ్ అలాంటి మెమరీస్ మీ పిల్లలు సొంతం అవ్వాలి అంటే మీరు పాపం పొద్దునే వాళ్ళకి లేచి రెడీ చేసి స్కూల్ కి పంపిస్తే వాళ్ళకి ఇలాంటి మెమరీస్ సొంతం అవుతాయి. సో ప్లీజ్ పేరెంట్స్ బీ రెస్పాన్సిబుల్ అండ్ ప్లీజ్ సెండ్ యువర్ కిడ్స్. ఇంకా ఈ రోజు రిపబ్లిక్ డే ని మేము ఇదే హ్యాపీనెస్ తో, ఇదే మూడ్ తో మేము కంటిన్యూ చేసి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాము. అందుకే లెట్స్ స్టాండ్ ఫర్ నేషనల్ అంతం. కాదు, yes, నేషనల్ anthem. जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो भारत माता की కాదు ఇంకా చేతు సైనింగ్ ఆఫ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ as always say love yourself, love everyone, love your country. tada, bye. And as I always say, keep smiling and enjoy every second of your life. Be responsible, love India. Bye bye.